దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ చదవనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించక ముందు మనమందరం కూడా గడిచిన 2 రోజుల క్రితము ఇండిపెండెన్స్ డే మనము ఎంతో సంతోషకరంగా 80వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. ఎంతో ఆర్భాటాలతో, ఎంతో హంగులతో, సంతోషముతో, ఆనందాలతో, ఏ రాష్ట్రమని భేదం లేకుండా, ఏ తెగ అనే భేదం లేకుండా, ఏ మతము అనేది ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరము కూడా అందరము ఎంతో సంతోషముతో ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం జరుపుకున్నాం. ఎందుకు ఈ స్వాతంత్రాన్ని మనం జరుపుకున్నాము, ఎందుకు ఎందుకు అంత ఆనందిస్తుంటున్నామంటే 80 సంవత్సరాల క్రితము మన భారతదేశము మొత్తము కూడా బ్రిటిష్ వారి యొక్క అధికారం కింద దాస్యం అనే కాడి కింద మనం ఉన్నామండి. మనము స్వతంత్రముగా మన ఇండియా వాళ్ళం అయినప్పటికీ కూడా ఆ బ్రిటిష్ వారి యొక్క అధికారముతో లేదా వారి బలము మన మీద అధికముగా ఉండడం చేత మనము వారి పనులు మన దేశానికి వచ్చి, మన సొంత దేశానికి వచ్చి, మన ప్రాంతానికి వచ్చి, ఇతర దేశపు వారైన వారు మన మీద అధికారం చేసి మనల్ని భయపెట్టి మనల్ని లోపరుచుకొని మనతో వారి పనులన్నీ చేయించుకునేవారండి. బానిస పనులు అన్నీ చేయించుకునేవారు. అయితే మన యొక్క భారతదేశపు పెద్దలైనటువంటి మహాత్మా గాంధీ గారైతేనేమి, బహదూర్ శాస్త్రి గారైతేనేమి, ఈ రీతిగా అనేక మంది దేశభక్తులు పెద్దలు వారికి ఎదురుగా నిలబడి వారిని ఎదిరించి మనకు ఈ స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. ఆ యొక్క బ్రిటిష్ వారి యొక్క అధికారం అనే కాడి కింద నుంచి భారతదేశాన్ని అంతటిని విడిపించి ఈరోజు మనల్ని స్వతంత్రులుగా చేశారండి. ఈరోజు మనము మన స్వతహాగా మన జీవితాన్ని మనం జీవిస్తుంటున్నాం. మన ఆహారం మనం తింటున్నాం, మన పనులు మనం చేస్తుంటున్నాం, మనం ఇష్టమున్న చోటికి మనం వెళ్తున్నాం, మన ఇష్టమైన వారితో మనం మాట్లాడుతుంటున్నాం. అంటే దీనికి ముందు 80 సంవత్సరాల క్రితం మన భవిష్యత్తు, మన జీవితం ఏ రీతిగా ఉండేదంటే వారి అనుమతితోనే మనం తినాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వారి అనుమతి మనకు తీసుకోవాల్సి వచ్చేది. వాళ్ళు వద్దంటే మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి అండి. అయితే మన దేశ పెద్దలు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క వాళ్ళు చేయడం ద్వారా ఈరోజు మనము ప్రతి ఒక్కరము కూడా మనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, ఎవరిది పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, స్వతంత్రంగా మనం జీవిస్తుంటున్నాం. అదేవిధంగా ఇది మనకు భౌతికపరమైన స్వతంత్రం అయితే వాక్యానుసారమైన చదవనటువంటి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడండి. ఏ స్వాతంత్రం అంటే ఒకప్పుడు పాపం అనే కాడి కింద మనం జీవించే వాళ్ళమండి. అపవాదైన సాతాను యొక్క కాడి కింద జీవించే వాళ్ళము. అంటే మనము బలహీనతల చేత, శారీరక బలహీనతల చేత, మానసిక బలహీనతల చేత ఈ యొక్క పాపం అనే దాస్యం అండి. అంటే మనం గమనించినట్లయితే చెడు వ్యసనాలు, వ్యభిచారము, పానము, మద్యపానము, ఆ రీతిగా గమనించుకుంటా పోతే అనేక రకమైనటువంటి సెల్ ఫోన్లలో నుంచి మనం చూసేటి ఫోన్ వీడియోస్, అసూయ, ద్వేషము, కోపము, కొట్లాటలు, హత్యలు, అంటే ప్రేమ లేనటువంటి వారముగా మనము ఒక భయంకరమైన స్వభావం కలిగిన వారముగా మనం జీవించే వాళ్ళం. అంటే పాపం అనే కాడి మన మీద ఏలుబడి చేస్తూ వచ్చిందండి. పాపం అనే అధికారం కింద మనమంతా లోపరచబడి అనేక కుటుంబాలు, అనేక మంది జీవితాలు సమాధానం లేక, సంతోషం లేక, ఎంతో
భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అండి. కారణం పాపం ఏలుబడి చేస్తూ వచ్చింది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇంకా ఈ దాస్యం నుంచి విడిపించబడలేమేమో, ఇంకా మన పరిస్థితి ఇంతేనేమో అనేటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు, మన జీవితాలు ఉంటున్నప్పుడు ఎవరూ చేయలేనటువంటి ఆ యొక్క పాపం అనేటువంటి కాడిని విరుచుటకై, పాపము అనే కాడి నుంచి మనల్ని తీసివేసుటకి, మనల్ని కూడా స్వతంత్రులుగా చేయుటకై యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరముల క్రితము ఈ భూలోకంలో అవతరించాడండి. ఈ భూలోకంలో అవతరించాడు. దానికి ముందు ఎంతో గొప్ప వాళ్ళు జన్మించారు, ఎంతో దైవ సంబుతులుగా చెప్పేటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ భూలోకంలోకి వచ్చారు. కానీ వారందరూ కూడా ఆ పాపమనే కాడి నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయలేకపోయారండి. మనకు స్వాతంత్రం ఇవ్వలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితము భూలోకంలోకి వచ్చి, ఇదిగో పాపము చేత మరణించవలసిన మనవల్ని, పాపం చేత శిక్షించబడుతున్న మనవల్ని, పాపము చేత బందీలమైనటువంటి మనవల్ని, పాపమనే బానిసత్వం కింద నలిగిపోతున్న మనవలందరినీ ఆయన మనందరి నిమిత్తమై ఒకే ఒక్కసారి శిక్ష అనుభవించాడండి. మనం ఎవ్వరూ జయించలేనటువంటి మరణాన్ని, ఆ యొక్క నిత్య మరణాన్ని ఆయన ఒకే ఒక్కసారి ఆ కలువరి శిలువలో మన కొరకు మరణించి ఆ రక్తాన్ని వెలపెట్టి మనల్ని విడుదల చేశాడండి. ఆ రక్తాన్ని వెలపెట్టి మనల్ని విడుదల చేశాడు. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు మనమందరము కూడా పాపమనే కాడి చేత విడిపించబడి ఉన్నామండి. మనమందరం కూడా పాపమనే మరణం నుంచి మనం దూరపరచబడ్డాము. మనం ఒక నిరీక్షణనిచ్చాడు. ఈరోజు ఒకవేళ శారీరకంగా భౌతికపరంగా మనం మరణించినా కానీ తిరిగి మనము సజీవులుగా ఒక దినము లేస్తాం. కారణము యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన స్వతంత్రం. అంటే ఇక్కడ ఒకప్పుడు 2026 సంవత్సరాల క్రితము ఎలాగుండిందంటే, సాతాను యొక్క ఆ మరణం అనే కాడి సమాధులను బంధించిందండి. సమాధులను బంధించింది, మనల్ని సమాధులలో బంధించింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి ఆ మరణం అనేటువంటి బంధకాలను ఛేదించాడో, ఆనాటి నుండి మనకు మరణాన్ని నుంచి మనం జయించగలమనే విశ్వాసాన్ని, స్వతంత్రాన్ని మనకి ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు, నేటి దినం అనేక మంది కుటుంబాలు, అనేక మంది జీవితాలు భయంకరమైనటువంటి పాపమనే కాలి చేతి కింద నేటి వరకు వారు ఇంకా బందీలుగానే ఉంటున్నారు. దేవుడు మన కొరకై మనం స్వతంత్రంగా చేసినప్పటికీ కూడా ఇంకా ఈ సత్యాన్ని గ్రహించక, ఇంకా వాళ్ళ పాపములు ఒప్పుకొనక, ఇంకా ఆయన సన్నిధిలోకి వెళ్ళి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా పాపమనే కాడి కింద, పాపమనే దాస్యం కింద ఉంటున్నారు. వ్యభిచారం అనే పాపము, ఫోన్ వీడియోస్ చూసే పాపము, అబద్ధాలనే పాపము, కోపమనే పాపము, అసూయ అనే పాపము, ఆ రీతిగా చేసుకుంటే ఈ త్రాగుడు, ఈ ఈ యొక్క ధూమపానాలు, అనేకమైనటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేటువంటి ఇంకా పాపానికి చీకటికి సంబంధమైనటువంటి ఈ యొక్క కాడి కింద అనేక మంది నలిగిపోతుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ఎవరైతే ఇంకా దాస్యం అనే పాపమనే దాస్యం కాడి కింద ఉంటున్నారో, ఇదిగో ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. నేడే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నామమును నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే, ఈరోజే నీ మీద మోపబడుతున్నటువంటి ఆ పాపమనే కాడి, ఏ పాపమై చేత నువ్వు విడిపించబడలేకపోతుంటున్నావో, ఏ పాపంలో బందీగా ఉంటున్నావో, ఏ పాపమనేటువంటి దాని చేత నువ్వు సమాధానం లేక, సంతోషం లేక, నీ కుటుంబము, నీ యొక్క జీవితము క్షీణించిపోతుందో, కృంగిపోతుందో, ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు స్వీకరించినట్లయితే, ఈ క్షణంలో నువ్వు స్వతంత్రునిగా మార్చబడతావు. ఒక దినాన ఒక స్త్రీ అందరి చేత రాళ్లతో కొట్టబడుతూ యేసుక్రీస్తు ప్రభువుల పాదాల చెంతకు తీసుకొని వచ్చారు. ఇదిగో ఈమె పాపము చేస్తుండగా, ఈమె వ్యభిచారము చేస్తుండగా మేము చూచి ఉన్నాము. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను మనం ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి అని యేసుక్రీస్తు పాదాల చెంతకు తీసుకొని వస్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మౌనంగా ఉండి నేల మీద రాయడం ప్రారంభించాడు.
ఏమని రాయడం ప్రారంభించాడు అంటే, ఎవరైతే ఆ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ మీద నేరారోపణ చేస్తుంటున్నారో వారందరి పేర్లు ఒక్కొక్క పేర్లు రాసుకుంటూ వస్తూ వారు చేసిన పాపము, వారు చేస్తున్న పాపాన్ని స్పష్టంగా అక్కడ రాయడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చేసిన పాపాలను రాస్తూ వచ్చాడో, అక్కడ ఎవరైతే నేరారోపణ చేస్తూ వచ్చారో వారందరూ కూడా ఒక్కొక్కరు అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే చివరికి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యభిచారం చేత పట్టుబడినటువంటి స్త్రీ ఇద్దరు మాత్రమే నిలిచి ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగారు, అమ్మా నిన్నెవ్వరు శిక్షించలేదా, నిన్నెవరు కొట్టలేదా అంటే, అయ్యా నన్ను ఎవ్వరు కూడా కొట్టలేదంటే, అప్పుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగోనమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట నీవు తిరిగి నువ్వు ఏ పాపం చేత అయితే పట్టుబడ్డావో, ఏ పాపం చేస్తూ నిన్ను లోకము నేరాపురం నీ మీద చేసిందో ఈ క్షణం నుంచి అది పాపం చేయొద్దని చెప్పి దేవుడు ఆమెను స్వతంత్రాలుగా చేసి పంపించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎలాంటి జీవితాలైనా సరే, ఎలాంటి బ్రతుకులైనా సరే, ఎలాంటి బంధకాల్లో ఉంటున్నా సరే స్వతంత్రులుగా చేయగలిగినటువంటి శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నేడు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఎంత పెద్ద పాపమైనా సరే, అది నీ కుటుంబ సభ్యులు క్షమించలేదేమో, నీ భార్య క్షమించలేదేమో, నీ భర్త క్షమించలేదేమో, నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు నిన్ను ఎవరు నమ్మడం లేదేమో నీ ప్రవర్తనను చూసి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి ఒక్క క్షమాపణ అడిగి ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఇక మీదటి నుంచి నువ్వు ఇంతవరకు ఏ పాప జీవితంతో అయితే జీవిస్తూ వచ్చినావో ఆ పాపం ఒప్పుకున్న తర్వాత క్రీస్తు పాదం చెంత తిరిగి దాని వైపు చూడకపోతే నిన్ను సంపూర్ణమైన స్వతంత్రునిగా దేవుడు చేస్తాడు. కనుక నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే నీ జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము నీ కుటుంబంలో పొందుకోవాలంటే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించినటువంటి ఈ స్వతంత్రము నువ్వు పొందుకొని నువ్వు ఆనందించాలని, నువ్వు అనుభవించాలని, నిత్య జీవంలో నువ్వు వారసులుగా కావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశిస్తుండగా మనమందరం కూడా అట్టి రీతిగా మన పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపు తిరుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.